మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్న మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయిన ఉబైదుల్లా కొత్వాల్ గారు మీడియా దగ్గర మాట్లాడుతూ వారు డీకే అరుణమ్మ గారి గురించి కొన్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. డీకే అరుణమ్మ గారు కాంగ్రెస్లో ఉండి అన్ని పదవులు అనుభవించి అంతా రాజకీయంగా ఎదిగి పార్టీని విమర్శిస్తూ పార్టీపై వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నది. అది తగదు. ఆమెకు ఏ పార్టీ అయితే గుర్తింపు ఇచ్చిందో ఆ పార్టీకే ఆమె వ్యతిరేకంగా పనిచేయడం వల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అంటున్నాం. బాగుంది. మరి డీకే అరుణమ్మ గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజానికానికి ఏం చేసింది, ఏం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అనే దాని పట్ల కూడా మీకు అవగాహన ఉండలేదా అనేది అది మీ వింకిత జ్ఞానానికే వదిలిపెడుతున్నాం. డీకే అరుణమ్మ గారు అప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో తాగునీరు, సాగునీరుకై ఎంతో కష్టాలకు వచ్చినటువంటి రైతాంగానికి తాగునీరు, సాగునీరు ఇవ్వాలని చెప్పి గద్వాల నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డది డీకే అరుణమ్మ కాదా? ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు చెప్తే బాగుండేది అని చెప్పి నేను ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదే రకంగా మీరు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా కోసం, తాగునీరు, సాగునీరు కోసం, అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలాంటి రేవంత్ రెడ్డిని కూడా అరుణమ్మ గారు విమర్శిస్తున్నారు అంటున్నారు. అసలు ఈ రేవంత్ రెడ్డి ఎవరు? ఈ రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ బయోగ్రఫీ ఏంది? రేవంత్ రెడ్డి నా చిన్ననాటి నుంచి నాకు తెలుసు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఒక కార్యకర్త, తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుని అని చెప్పి గర్వంగా చెప్పుకొని తిరిగినటువంటి మహానుభావుడు ఆయన. మళ్ళీ ఏ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నువ్వు రాజకీయాలకు వచ్చినావో మీరు రేవంత్ రెడ్డిని కూడా ఒకసారి అడగాలి. ఏదైతే అరుణమ్మ గారి గురించి మీరు అడుగుతున్నారో మరి మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా అడగాలి. మరి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క రాజకీయ వారసత్వం ఏంటి, మీరు ఏ పార్టీల నుంచి ఎక్కడికి వచ్చిండ్రు అని అతన్ని కూడా అడిగితే బాగుండేది, అది ప్రజలకు చెప్తే బాగుండేది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తాము మొట్టమొదటిసారి మిర్జిల్ నుండి జెడ్పీటీసీగా ఎన్నికైంది. తర్వాత కల్వకుర్తి వాసులకు కల్వకుర్తి పడదేమో కానీ అంతా ఈ పాలమూరుకు వలస వచ్చి కొడంగల్ మీద పడ్డారు. కొడంగల్ ఎమ్మెల్యేగా 2 సార్లు చేసిండ్రు. తర్వాత అక్కడ ఓడగొడితే మల్కాజిగిరికి పోయిండ్రు, అక్కడ ఎంపీ అయినరు. తర్వాత మొన్న సావుదప్టి కన్నులో ఓడేట్టు ఈ రాష్ట్రంలో 1.8% పార్టీ మారింది కాబట్టి, అధికారంలో మీరు వచ్చారు కాబట్టి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అది ఆయన రాజకీయ బయోగ్రఫీ. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి. ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. కానీ మీరు మాట్లాడేటప్పుడు, ఒకరి గురించి విమర్శించేటప్పుడు ఇంకొకరి గురించి కూడా అడుగుతారు కదా. అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలనే సమాధానం ఉబైదుల్లా కొత్వాల్ గారు మీ దగ్గర ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, సాగునీరు, తాగునీరు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాడని రేవంత్ గారి గురించి చెప్తున్నారు. అయ్యా సీఎం గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు దాఖలాలు ఉన్నాయి. మీరు వెళ్ళి చూడండి. ఆ గ్రామాల్లో 3 రోజులైనా 4 రోజులైనా త్రాగడానికి మంచినీళ్ళు కూడా రాని పరిస్థితి ఉంది. మరి సీఎంగా ఉండి మీరు ఆ జనాలకు ఏ విధంగా మంచినీరు సరఫరా చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. మంచినీరు సంగతి దేవుడెరు, సాగునీరు ఎవరిస్తారు? ఇక్కడ నీళ్లు తాగడానికే లేవు, సాగునీరు వేస్తారంట. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఆ 6 గ్యారంటీలకు సమాధానం చెప్పుకోలేక మీరు కళ్ళబల్లి మాటలతోటి ప్రజలను మభ్యపెట్టడానికి ఈ ఎన్నికల్లో మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఉబైదుల్లా గారు ముఖ్యమంత్రి గారిని వాస్తవాలు చెప్పమనండి. మరి కొడంగల్లో ఎందుకు ఈ పరిస్థితి ఉంది, దాపురించింది? అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఈరోజు 3 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు.
మరి భవిష్యత్తులో కూడా 4 రోజులు అవుతుందా 5 రోజులు వస్తుందా ఆలోచించే విధానం కూడా మున్సిపాలిటీ అధికారులు లేదు, కొరవడింది. మరి ఇక్కడ మీ ప్రభుత్వం మీది ఉంది, కనీసం ప్రజలకు తాగడానికి మంచినీళ్ళు అన్నా ఇవ్వండి, పలుగురు ఆ ప్రజలు బ్రతకడానికి నీరు ఇవ్వండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇలాంటి సమస్యలను మరుగున పెట్టేసి కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం అయిపోయి డీకే అరుణమ్మ గారు ఇట్లా చేస్తున్నారు. అంటే మచ్చలేని మహానాయకుడు అంట వంశీ చంద్రరెడ్డి. ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక యువజన నాయకునిగా, రాజకీయాలలో చాలా మచ్చలేని మహానాయకుడిగా ప్రజల ముందుకు వచ్చినట్టు నేను చెప్తా ఉన్నాను. ఆయన నీకు మచ్చలేని మహానాయకుడవే, సరే నువ్వు మచ్చలేని మహానాయకుడవే, మరి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినావు, ఆ ఎమ్మెల్యే కూడా సావు తప్పి కన్నులొట్టబోయినట్లు 74 ఓట్ల మెజార్టీతోటి అది ఎన్నికలు అక్రమాలకు పాల్పడి డబ్బులు వెదజల్లి ఒక బీసీ నాయకుడిని ఆచారి గారిని మీరు ఓడించారు. ఆ తర్వాత మీరు మళ్ళా ప్రజల క్షేత్రంలో కానీ ప్రజల మధ్యన కూడా ఎక్కడ ఉండే దాఖలాలు లేవు. అది మీ యొక్క వంశీ చంద్రరెడ్డి యొక్క చరిత్ర అని చెప్పి నేను చెప్తాను. ఈరోజు ప్రజల మధ్య ఆయన నిలిచినా ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మధ్యలో ఉన్నటువంటి డీకే అరుణ గారి నుంచి మాట్లాడడానికి మీకు నైతిక హక్కు లేదని చెప్పి ఉబేద్ గారికి చెప్తాము. కాబట్టి ఒకసారి మీరు గురిగింజ ఏరిపెరిగినట్లు తమ కింద ఉన్నటువంటి దాన్ని కూడా తమరు గ్రహించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతాము. అదేవిధంగా మీరు మాట్లాడుతూ మా సిద్ధాంతం అంతా భూమి కొరకు, భుక్తి కొరకు, భూ పోరాటం కొరకు అన్నారు. వాళ్ళ డిఎన్ఏ మొత్తం, కాంగ్రెస్ డిఎన్ఏ మొత్తం భూమి కొరకు, భుక్తి కొరకు, భూ పోరాటం కొరకేనంట. సరే మీరు భూమి కొరకు, భుక్తి కొరకు, భూ పోరాటం కొరకు, దున్నేవాడి భూమి కొరకేసే మీరు పోరాటం చేసింది కదా, మరి ఆ పోరాటం చేసిన నైజం ఉన్న మిమ్మలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు తొక్కి పడేసింది, ఎందుకు అణిచివేసింది అని చెప్పి ఆ సమాధానం కూడా ఉబేద్ గారు చెప్తే బాగుంటుంది. ఒకవేళ మీ డిఎన్ఏలో అదే ఉంటే మరి అదే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎందుకు తొక్కింది, మీ డిఎన్ఏ మంచిగా అయితే ఎందుకు తొక్కాల్సి వచ్చింది, అది కూడా సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తాం. ఒక్కసారి ఆలోచించాలి. మాట్లాడే ముందు మంచి ఉంటుంది, చెడ్డు ఉంటుంది. మీ డిఎన్ఏ అదే అయితే మన కాంగ్రెస్ని అడగండి ఎందుకు మా సిద్ధాంతాన్ని తొక్కేసిందని. కాబట్టి మాటలు కోటలు దాటాయి కానీ చేతలు మాత్రం ఎక్కడికి కూడా చేరలేవు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందని అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చాలా చేసిందట స్వాతంత్రం వచ్చిన తర్వాత. కాంగ్రెస్ పార్టీ లేకపోతే అసలు దేశ భౌగోళిక స్వరూపమే లేకున్నట్టు. సరే కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని విధాల సార్వభౌమత్వంగా దేశాన్ని పరిపాలించింది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు ఈ దేశాన్ని మతపరంగా, ధార్మిక పరంగా, ప్రాంతపరంగా, వర్గపరంగా, భాషాపరంగా విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ వేరుపాటు వాదంతో ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్లో మతోన్మాదాలను సృష్టించి అక్కడ ఉన్నటువంటి 370 ఆర్టికల్ ఆధారంగా అక్కడ భయప్రాంతులకు గురి చేసినటువంటి సంఘటనలు నేడు కూడా చరిత్ర మరిచిపోయినటువంటి రోజులు ఉన్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ కారణం కదా. కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసింది? కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రభుత్వంలో అవినీతిమయం, కుంభకోణాలమయం. మీరు మొత్తం పాలించిన పరిపాలన మొత్తం ఒకసారి వెతికి చూస్తే ఎక్కడ చూసిన చీకటిమయం, అవినీతిమయం. స్వయాన మీ ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూకటి వేళ్లతో పెకిలించి ఈ దేశంలో అరాచకాన్ని సృష్టించి ఎమర్జెన్సీని తీసుకురావడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ కింద దాదాపు 16 నెలల పాటు జాతీయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, అనేక రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు అందరినీ కూడా మూకుమ్మడిగా జైలుకు తరలించిన ఘనత మీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీది కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రకమైనటువంటి రాజ్యాంగ చరిత్రను మేము మారుస్తున్నామని, మోదీ గారు రాజ్యాంగాన్ని మారుస్తారని ముస్లింలను భయోభ్రాంతులకు గురి చేస్తున్నాం. మోడీ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఈ దేశంలో మరోసారి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు వచ్చి జన్మించి మళ్ళీ రాజ్యాంగాన్ని మారుస్తా అంటే కూడా మార్చే పరిస్థితి లేదు, ఇది మోడీ గ్యారెంటీ అని చెప్పి మోడీ చెప్తా ఉన్నాం.
మీరేమో రాజ్యాంగాన్ని మారుస్తున్నానని చెప్పి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది అవాస్తవం. మీరు మాట్లాడేవన్నీ మీరు భయభ్రాంతులకు గురై మీరు ఓడిపోతున్నామని మీకు ఖచ్చితంగా తెలిసిపోయింది, మీకు అర్థమైపోయింది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కోతికి కళ్ళు తాపితే ఏ విధంగా అయితే దిమ్మి తిరిగి మాట్లాడుతుందో ఆ రకంగా మీరు తలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పడం లేదు. నేను చెప్తా ఉన్నా, మతోన్మాదాన్ని భారతీయ జనతా పార్టీ రెచ్చగొట్టుంది ఈ దేశంలో. భారతీయ జనతా పార్ర్టీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ దేశంలో ఎక్కడైనా మతోన్మాదం, మత కలహాలు ఏమైనా జరిగినాయా? ఒక్కసారి ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరు దానికి ప్రోత్సహించరు ఒక్కసారి చెప్పగలరా? మీ దగ్గర జవాబు లేదు. మత కలహాలకు పూర్తిగా ఆజ్యం పోసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్లిం కుహానా లౌకికవాదాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లిం సంతుష్టీకరణ కోసమై మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేవలం బూచి చూపించి, ముస్లింల బూచి చూపించి బీజేపీని బ్లేమ్ చేయాలని, బదనాం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. రాబో రోజుల్లో ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధమైనరు. కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే రాజ్యాంగాన్ని మార్చము అని మేము అంటున్నాం కదా, ఏ విధంగా మారుస్తారో మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మోడీ గారు ప్రభుత్వంలోకి వస్తే ఈ దేశం మొత్తం హిందూమయమైపోతుంది, హిందూ కల్చర్ ఏర్పడుతుందంట. ఈ దేశం సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం. ఈ దేశంలో అన్ని మతాలకు, అన్ని వర్గాలకు కులరహితంగా కాకుండా, మతరహితంగా కాకుండా, భాషా ప్రాంతపరంగా కూడా అందరికీ కూడా హక్కులు సమానంగా ఉన్నాయి. దీన్ని ఎవరు మార్చే పరిస్థితి లేదు, రాజ్యాంగం మార్చే పరిస్థితి లేదు. అన్ని మతాలను సగౌరవంగా గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. కేవలం మీరు ప్రజలను భయభ్రాంతులు చేయడానికే మీరు ముస్లింలను రెచ్చగొడుతున్నారు. కాబట్టి మీరు చాలా అభద్రతా భావంలో ఉన్నారు. ముస్లింలను రెచ్చగొట్టేంత మాత్రాన ఈరోజు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో చాలామంది ముస్లిమ్స్లో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు కూడా మారుతున్నారు. మారుతున్న సమకాలీన రాజకీయాల్లో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తపన చూసి మీరు భయభ్రాంతులకు గురై ముస్లిం వాదాన్ని ముందు నెట్టి బీజేపీ పైన దాడులు చేస్తున్నారు తప్పిస్తే మిగతా ఏది లేదు. అదే రకంగా ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో, గతంలో ఏపీలో, మరి ఇప్పుడు కూడా తెలంగాణలో ముస్లింలతోటి దోస్తానా చేసింది, ఎంఐ తోటి దోస్తానా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? కేరళలో కమ్యూనిస్టులతోటి, లెఫ్టిస్టులతోటి దోస్తానా చేసి రాజకీయం నడిపింది కాంగ్రెస్ పార్టీ కాదా? బెంగాల్లో మమతా బెనర్జీ తోటి, లెఫ్టిస్టులతోటి దోస్తానా చేసి రాజకీయాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ కాదా? అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు వేర్పాటువాదులు, తీవ్రవాదులతో కలిసి రాజ్యాంగాన్ని నడిపినటువంటి పార్టీ, రాజ్యాన్ని నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. మీరా హితవులు పలికేది? ఈరోజు దేశాన్ని భాషాపరంగా, రాష్ట్రాల పరంగా విడదీయాలనే ఆకాంక్షతోటి, దుర్బుద్ధితోటి మీరున్నారు. అదే కాకుండా మీరు చెప్తున్నారు మాది నీట్ ఎన్నికల ప్రణాళిక, మాది పీపుల్స్ మ్యాండేట్. మీది పీపుల్స్ మ్యాండేట్ అయితే మీ పీపుల్స్ మ్యాండేట్లో ఏముందో ఒకసారి తిరిగి చూసుకొని చదివి మాట్లాడండి. మీరేమంటున్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదను మొత్తం సర్వే చేయించి 55% ఆస్తులను దేశానికి అంకితమయ్యే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. 45% మాత్రమే ఆయా వర్గాలకు సంబంధించిన యాజమాన్యానికి దక్కుతాయి. మిగతా 55% మొత్తం దేశానికి అంకితం చేస్తాం, పేద ప్రజలకు వంచుతాం, ముస్లిం మైనార్టీలకు వంచుతాం అంటున్నాం. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎవడి సొమ్ము దానం చేస్తాం? రాజ్యాంగాన్ని, ప్రభుత్వాలు కానీ మీకు ఇచ్చేది ప్రజల సొమ్ము దానం చేయడానిక? ఆర్థిక సమీకరణలు చేసుకొని, ఆర్థిక సవరణలు తీసుకొని వచ్చి మన ఆర్థిక స్తోమతను పెంచుకొని ప్రజలకు న్యాయం చేయాల్సింది మీరు. ప్రజల సొమ్మునే దోపిడీ చేసి ప్రజలకు దానం చేస్తామని చెప్పి మీ ప్రణాళికలు పొందుపరచడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీరు ఒక మాట అంటున్నారు, మోడీ గారు వచ్చిన తర్వాత దేశం మొత్తంలో కాషాయమయమైపోతుంది, హైందవీకరణ అయిపోతుంది, ఈ దేశంలో మిగతా వాళ్లకు రక్షణ లేకుండా పోతుందని మోడీ గారు చెప్పిండ్రా, బీజేపీ గారు చెప్పిండ్రా హైందవీకరణ చేస్తామని చెప్పి? మా యొక్క ఎన్నికల ప్రణాళికలో ఏమైనా చెప్పినామా? మా ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైనా చెప్పినామా? ఎక్కడో అతో పాతాళ లోకంలో ఉన్నటువంటి భారతీయ ఆర్థిక చరిత్రను
ఈరోజు ప్రపంచ దేశాల్లో 5వ పెద్ద ఆర్థిక శక్తిగా తీసుకొచ్చినటువంటి ఘనత మోడీ ప్రభుత్వాన్ని అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం.